గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. జైవీర్ రెడ్డి, బ్రాహ్మణులకు ఎన్నికల్లో ఇచ్చిన భవన నిర్మాణం హామీని అమలు చేస్తాను. బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణ ఘటన. అత్యాచారానికి ప్రయత్నించిన వారిని రాయితో కొట్టి తప్పించుకున్న యువతి. యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న గుంటూరు కలెక్టర్. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా సోదరుడు అహ్మద్ భాషాకు రిమాండ్. కువైట్కు పారిపోతుండగా ముంబై ఎయిర్పోర్ట్లో అరెస్టు చేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య వైదిక బ్రాహ్మణ సంఘం శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ మహోత్సవం, బ్రాహ్మణ సంఘం సాగర్ నియోజకవర్గ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని హాలియాలో అధ్యక్షుడు మోహన్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి పాల్గొని పంచాంగాన్ని ఆవిష్కరించి నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బ్రాహ్మణులకు ఎన్నికల్లో ఇచ్చిన భవన నిర్మాణం హామీని అమలు చేస్తానని, బ్రాహ్మణుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. రాజీవ్ యువ వికాసంలో బ్రాహ్మణులకు ఎక్కువ అవకాశం కల్పించాలని బ్రాహ్మణ సంఘం నాయకులు ఎమ్మెల్యేను కోరారు. పెద్దలు, నూతన కార్యవర్గంలో భాగమైనటువంటి అధ్యక్షులు మారావజుల మోహన్ శర్మ గారికి, ఉపాధ్యక్షులు సూరిపట్ల అనంత్ శర్మ గారికి, ప్రధాన కార్యదర్శి అయినటువంటి కాటేపల్లి రఘురామ శర్మ గారికి, కోశాధికారిగా నియమితులైన రామడుగు రామ్మూర్తి గారికి, ప్రచార కార్యదర్శి గంగాపురం రాకేష్ శర్మ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసెనగండ్ల రాజశేఖర్ గారికి ముందుగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు, రాష్ట్ర DDN అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ్ శర్మ గారికి, చెరువుగట్టు ప్రధాన అర్చకులు పాతులపాటి రామలింగేశ్వర శర్మ గారికి, నల్గొండ జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు గూదె లక్ష్మీనరసింహ శర్మ గారికి, నల్గొండ జిల్లా DDN అధ్యక్షులు పగిడిమర్రి ప్రసాద్ శర్మ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి బ్రాహ్మణ సంఘంలో భాగమైన మీ అందరికీ తప్పకుండా ఇక్కడున్న చాలామంది కన్నా ఆ దేవుని అనుగ్రహంతో పాటు మీకు ఆ దేవుని మీద ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ మేము కూడా ఎంతో అంత మా ఉడతా భక్తి వరకు మేము కూడా ఎంతో అంత పూజలు నిర్వహిస్తుంటాం. అందులో సహకరిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నల్గొండ జిల్లాలోని నాగార్సాగర్ నియోజకవర్గ స్థాయిలో హాలియా కేంద్రంలో ఈరోజు బ్రాహ్మణ కమ్యూనిటీ ఆధ్వర్యంలో విశిష్టమైనటువంటి విశ్వావసునామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ మాన్యశ్రీ ప్రియతమ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం చేత మరియు మా యొక్క బ్రాహ్మణ సంఘం, అలాగే ధూపదీప నైవేద్యకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ్ శర్మ గారు మరియు మతైక బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కోట్లపాటి రామలింగేశ్వర గారు మరియు జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఉదయ లక్ష్మీనరసయ్య గారి యొక్క ఆధ్వర్యంలో మరియు మా యొక్క బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ జిల్లా అధ్యక్షుడు నా పేరు నాయకుడు మురళీకృష్ణ, మా జనరల్ సెక్రటరీ కాటేపల్లి ఆదిత్య శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే DDN జిల్లా అధ్యక్షులు పగిడిమర్రి ప్రసాద్ శర్మ గారు మరియు నూతనంగా ఎన్నుకోబడినటువంటి నాగార్సాగర్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి బ్రాహ్మణ సంఘం జిల్లా నాగర్సాగర్ నియోజకవర్గ అధ్యక్షులు
ఆరామజన మోహన్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు విశేషంగా విశ్వావసనామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణను చేసుకోవడం జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచారం ఘటన మరొక ముందే మరో యువతిపై అత్యాచార యత్నానికి యత్నించారు దుండగులు. నిన్న రాత్రి మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు యువతిపై అఘాయిత్యానికి యత్నించగా రాయితో కొట్టి వారి బారి నుండి తప్పించుకొని మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపి కేసు నమోదు చేసుకుని రైల్వే పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. రాత్రి ఒకటి ఒక ఆమె కంప్లైంట్ రావడం జరిగింది పోలీస్ స్టేషన్కి. ఉమెన్ ఆఫీసర్ తోటి జరిగిన విషయం గురించి అంత గురించి కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత మేడ్చల్ దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర ఒక పర్సన్ మిస్బిహేవ్ చేసిందనే కంప్లైంట్ ఆమె ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అది రైల్వే ట్రాక్ దగ్గర జరిగిందనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని ప్రకారం మనము రైల్వే వాళ్ళకి కేసు కట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఎట్లాంటి హెరాస్మెంట్ చేస్తాము? అన్నోన్ పర్సన్ ఒక అతను ఉన్నాడు. నేను రైల్వే ట్రాక్ దగ్గర నేను ఉన్నప్పుడు నాతో మిస్బిహేవ్ చేసిండు అని చెప్పేసి అనుమానించాను. మన ఇంజురీస్ ఏమైనా అయినా సార్? ఇంజురీస్ కానీ ఏమి లేవు. అమ్మాయిని మిస్బిహేవ్ చేసిండు. ఆ ఇష్యూ పోలీస్ నోటీస్కి తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పారు. అది ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. మేము రైల్వేకి పంపించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇష్యూ జరిగిన దాని గురించి కరెక్ట్గా విచారణ చేస్తాము. ఇంకా విచారణ జరుగుతూ ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది. ఈ అమ్మాయిది ఎక్కడ సార్ ప్రాపర్? అమ్మాయి గుండ్లపోచంపల్లి దగ్గర ఉంటుందనేది ప్రస్తుతం ఇన్ఫర్మేషన్. వేరే కాడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడనే నివసిస్తుందని తెలుసు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ మున్సిపల్ హై స్కూల్ నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ వెంకట మురళి జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. అనే ఉద్దేశంతో ఇవన్నీ మనం చేస్తున్నాం. మరి ఆ ఉద్దేశం ఏంటి? ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క మోటో ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే హెల్దీ బిగినింగ్ హోప్ఫుల్ ఫ్యూచర్ అనేది ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ డే యొక్క కాన్సెప్ట్ అనేది. హెల్దీ బిగినింగ్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్ అనేది. అదేవిధంగా మరి ఇందులో ఏమేమి మనము కాన్సన్ట్రేట్ చేస్తాం, ఫోకస్ చేస్తాము అని అంటే ముఖ్యంగా జన్మనిస్తూ ఏ తల్లి కూడా చనిపోకూడదు. అదేవిధంగా జన్మిస్తూ ఏ శిశువు కూడా మరణించకూడదు. జన్మనిస్తూ ఏ తల్లి చనిపోకూడదు, జన్మిస్తూ ఏ శిశువు కూడా మరణించకూడదు. ఈ ఆబ్జెక్టివ్తో మనందరం కూడా పనిచేస్తాం. దాని విషయంలోనే ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం జిల్లా స్థాయిలో ఈ యొక్క ర్యాలీ మానవహారాన్ని మనం చేస్తున్నాం. ఇక్కడ నుంచి మీడియా ద్వారా జిల్లా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైతే మనము చిల్డ్రన్ మ్యారేజ్లు అనేవి పూర్తిగా నిషేధించాలి, వాటిని పూర్తిగా అరికట్టాలి. అంటే సరైన వయసు వచ్చేదాకా ఆ పిల్లలకి మ్యారేజ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రసవ సమయంలో ఇబ్బందులు, అదేవిధంగా ఆ శిశువుకి కానీ ఆ తల్లికి కానీ ఆ ఆరోగ్యపరమైన ప్రాణాంతకమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనకు అమ్మాయి అయితే కనీస వయసు 21 సంవత్సరాలు, అబ్బాయి కనీస వయసు 23 సంవత్సరాలు. సో ఈ వయసుని పాటించాలి. తల్లిదండ్రులు ఎవరు కూడా చిల్డ్రన్ మ్యారేజెస్ ని ఎంకరేజ్ చేయకూడదు. సామాజిక కార్యకర్తలు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అంగన్వాడీలు కానీ ఎక్కడైనా చిల్డ్రన్ మ్యారేజ్ అనేది గమనించినట్టయితే జిల్లా యంత్రాంగానికి తెలియచేయాలి. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 2022లో కడపలో ఓ భూమి వివాదంలో జరిగిన గొడవలో తన అనుచరులతో కలిసి అహ్మద్ బాషా దాడి చేసినట్టు ముస్తాక్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అహ్మద్ బాషాను పోలీసులు ముంబైలో అరెస్టు చేసి రాష్ట్రానికి తీసుకువచ్చారు. కాగా ఈ కేసులో అహ్మద్ను 8 గంటల పాటు విచారించిన పోలీసులు అనంతరం కడప కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అహ్మద్ బాషాను పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పట్టుకొని అలానే పోయిన మొత్తం 3.5 కిలోల వరకు బంగారం పోయింది. సో ఆ మొత్తం బంగారం కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. 2/4/2025 అంటే ఈ నెల ఏప్రిల్ 2వ తారీఖున జరిగిన ఒక దారి దోపిడీ వీకోట లిమిట్స్. ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్కి బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు.
దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని 3.5 కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ మనకి ఆ సమాచారం 3వ తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమార్. ఇతను కేజీఎఫ్లో ఒక బట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు. ఓ బట్టల షాపు షోరూమ్ యాజమాన్యం చేసిన ఓ మార్కెటింగ్ స్టంటు బిడిసికొట్టింది. యువకుల దెబ్బకు వారికి చుక్కలు కనిపించాయి. హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీ ప్రధాన రోడ్డుపై ఓ బట్టల షాపు ప్రారంభమై సంవత్సరం ముగిసింది. షోరూమ్ ప్రమోట్ చేసుకోవటానికి మార్కెటింగ్ స్టంట్లో భాగంగా పెద్ద ఆఫర్ పెట్టారు. కేవలం రూపాయికే డ్రెస్ అని ప్రకటించారు. రూపాయికే చీర అని తెలియగానే యువకులు పెద్ద సంఖ్యలో ఆ షాపు దగ్గరకు వచ్చి డ్రెస్ల కోసం ఎగబడ్డారు. తోసుకొని మరీ షాపులోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. అక్కడికి వచ్చిన యువకులను అదుపు చేయడం షాపు వాళ్లకు సాధ్యం కాలేదు. పోలీసులు వచ్చినా వారిని అదుపు చేయలేకపోయారు. చివర కంట్రోల్ తప్పడంతో పోలీసుల సాయంతో షోరూం బంద్ చేశారు నిర్వాహకులు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగురను గ్రామ సమీపంలోని రహదారిపై సాంకేతిక కారణాల వల్ల భారీ లోడుతో వెళ్తున్న లారీ నిలిచిపోయింది. అయితే ప్రజలకు ఇబ్బంది కలగడంతో అటుగా వెళ్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెంటనే స్పందించి స్థానికుల సాయంతో లారీని పక్కకు నెట్టారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను అభినందించారు. నేరాల నియంత్రణకు కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలు వాడుతున్నారు. తాజాగా గుడివాడ పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ వెంబడించింది. ఇది చూసి వారు పరుగులు తీయగా పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. దీనిపై నిన్న మంత్రి లోకేష్ కూడా స్పందిస్తూ, తమ్ముళ్ళు నేను మీకు ఎలాంటి సాయం చేయలేను అని ట్విట్టర్లో కామెంట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జైవీర్ రెడ్డి, బ్రాహ్మణులకు ఎన్నికల్లో ఇచ్చిన భవన నిర్మాణం హామీని అమలు చేస్తాను. బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణ ఘటన. అత్యాచారానికి ప్రయత్నించిన వారిని రాయితో కొట్టి తప్పించుకున్న యువతి. యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న గుంటూరు కలెక్టర్. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా సోదరుడు అహ్మద్ భాషాకు రిమాండ్. కువైట్కు పారిపోతుండగా ముంబై ఎయిర్పోర్ట్లో అరెస్టు చేసిన పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.